శుభోదయం. గ్లోబల్ బెతేనియా కల్వరీ మినిస్ట్రీ తరఫున ఈ పునరుద్ధానక దినమయందు కూడా మరొకసారి మీ అందరితో కూడా కలుసుకొని దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు ధ్యానించడానికి దేవుడు నాకు ఇచ్చిన మధురమైన అవకాశాన్ని బట్టి దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తున్నాను. ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథంలో నుండి మరొక చక్కటి మాట చదువుకుందామండి. సంఖ్యాకాండము 12వ అధ్యాయము 6వ వచనము. ఈ వచనాన్ని చదువుతున్నాను, దయచేసి గమనించండి. సంఖ్యాకాండము 12వ అధ్యాయము 6వ వచనము. వారిద్దరూ రాగా ఆయన, నా మాటలు వినుడి, మీలో ప్రవక్త అయ్యుండిన ఎడల యెహోవాయగు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకున్నట్లు కలలో అతనితో మాట్లాడుదును. నా సేవకుడైన మోషే అట్టివాడు కాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒక అద్భుతమైనటువంటి మాట అండి. ఏంటి అంటే, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారే, దేవాది దేవుడే దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకున్నట్లు కలలో అతనితో మాట్లాడుదును అని మాట్లాడుతున్నాడు. అవును, దేవుని యొక్క దర్శనాల ద్వారా తన చిత్తమును తెలియచేస్తాడు. దేవుడు ఆ విధంగా విశ్వాసులకు కానివ్వండి, దైవ సేవకులకు కానివ్వండి, అన్యజనులకైతేనేమి, మరి దేవుని ఎరగనటువంటి రాజులు కావచ్చు, తన చిత్తమును రానున్న రోజుల్లో సంభవించే కార్యక్రమాలను బట్టి ఆయన బయలుపరుస్తాడు. పిల్లలు గమనించండి, అపోస్తులైన పౌలు గారు ఒక దర్శనాన్ని చూశారు. అపోస్తుల కార్యం 16వ అధ్యాయంలో చెప్పబడుతుందన్నమాట. అపోస్తుల పౌలు చూసిన దర్శనములు, మాసిదోనియా దేశస్థుడు ఒకడు వచ్చి మాకు సహాయము చేయమని తనను వేడుకొన్నట్టు చూశాడు. ఆ దర్శనమును పౌలు చూచినప్పుడు వారికి సువార్తను ప్రకటించుటకు దేవుడు మమ్మును పిలిచి ఉన్నాడని మేము నిశ్చయించుకొని వెంటనే మాసిదోనియాకు బయలుదేరుటకు ప్రయత్నించామని అక్కడ రాయబడింది. చూసారా, దర్శనం చూసిన పౌలు గారు వెంటనే దాని అర్థమును, దైవ నడిపింపును గ్రహించుకోగలిగాడు. ఈ ఉదయకాల సమయంలో దేవుడు అనేక విధాలుగా అనేకమైన జనాములకు తన దర్శనాలను బయలుపరుస్తాడు. ఆ దర్శనాలు ఏంటో మనము చూసి చూడనట్టుగా, విన్నట్టుగా ఉండకూడదు. ఒక దైవ చిత్తమును కనుగొన్న వారమై, ఆ దర్శనంలో వెంబడించే వారమై ఉండాలి. దర్శనాలు అంటే గుర్తుకొస్తుంది. దర్శనాలు 4 రకాలుగా ఉన్నాయి. 1, నిద్రిస్తున్నప్పుడు వచ్చే దర్శనం. 2, ప్రార్థిస్తూ ఉన్నప్పుడు వచ్చే దర్శనం. 3, ఆత్మవశలై ఉంటున్నప్పుడు వచ్చే దర్శనం. 4, కళ్ళు తెరిచి ఉండగానే దర్శనాలు వస్తాయి. ఇవేంటో ఈ రోజు నుండి, రేపటి నుండి మీతో మాట్లాడతాను. కాబట్టి దర్శనాలకు చాలా ప్రాముఖ్యత ఉంది. దర్శనాలను కేవలంగా భావించకండి. దర్శనాలు లేవని మాత్రం దయచేసి చెప్పకండి. దేవాది దేవుడే దర్శనాల ద్వారా నీతో, నాతో, మనతో మాట్లాడి తన కార్యములను నెరవేర్చి ముందుకు సాగించునుగాక. ప్రేమ నమ్మకమైన మా ప్రియ పరలోకపు తండ్రి, నిజమేనైనా తండ్రి, మరి నీ సేవకుడైనటువంటి మోషే ద్వారా కొంతమంది విరుద్ధంగా మాట్లాడినప్పుడు మీరు దర్శనాలతో సూటిగా మాట్లాడి దైవచిత్తం ఏంటో బయలుపరిచారు. అందుని బట్టి ఈ మాటలు వింటున్న వారందరూ కూడా దర్శనాలు ఇంకా ఉన్నాయని నమ్మున్నట్లుగా మీరు సహాయం చేసి ముందుకు నడిపిస్తారని విశ్వాసంగా నమ్మొచ్చు. చిన్న ప్రార్థనను మా రక్షకుని యేసయ్య నంబట అడిగి వేడుకొని పొందుతున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.